Assalamualaikum, Namaste, welcome back to the video and to my channel Faizan Vlogs. సో ఎవరి దగ్గర అయితే డీజే ఆస్మో యాక్షన్ 3 లేదా డీజేఐ ఆస్మో యాక్షన్ 4 ఉంటే ఎక్స్టర్నల్ మైక్ తో చాలా అంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. మోటో బ్లాగింగ్ కోసం ఎటువంటి మైక్ వాడితే బాగుంటుంది, ఏ మైక్ వాడితే బాగుంటుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్పబోతున్నా. దిస్ ఇస్ 100% వర్కింగ్ సొల్యూషన్ అండి. సో రైట్ నౌ నేను రికార్డ్ చేసేది విత్ అవర్ న్యూ మైక్. సో చూస్తున్నారా, దిస్ ఇస్ ద మైక్ వీఆర్ యూజింగ్. సోనీ నుంచి ECM LV1. ఇది స్టీరియో లాబిలియర్ మైక్ అన్నమాట. దీనికి మనకు అవుట్పుట్ వచ్చేసి టీఆర్ఎస్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి నాకు ఎంత పడిందంటే 1899 రూపీస్ అయితే పడింది. దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. దానికి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. సో దీని లోపల మనకి ఏమేమి వస్తాయంటే, ఆబ్వియస్లీ మైక్ అయితే నేను ఆల్రెడీ హెల్మెట్కి అటాచ్ చేసి ఉన్నా. సో దీని లోపల మనకు మాన్యువల్ ఉన్నాయి, వారంటీ చాలా ఉన్నాయి. అండ్ దీన్ని హెల్మెట్కి ఎట్లా మౌంట్ చేయాలనేది కూడా నేను లేటర్ మన వీడియోలో చూపిస్తాను. ఈ మైక్ కొన్నప్పుడు మనకు వేరే థింగ్స్ కూడా కొనేది ఉంది. చాలా 2 టైప్స్ ఆఫ్ వైర్స్ అయితే కనెక్షన్ చేయడానికి మన కెమెరాకి అవి అయితే ఖచ్చితంగా కొనాలి. అవి కొంటే కానీ మన ఈ ఎక్స్టర్నల్ మైక్ అయితే మన కెమెరాతో వర్క్ మాత్రం అస్సలు చేయదు. సో అవి ఏంటంటే అవి కూడా చూపిస్తాను. ఇది ఉంది కదా, రోడ్ నుంచి SC4 TRS టు TRRS అడాప్టర్ అయితే మనం కొనాలి. వై బికాజ్ మన లావిలియర్ మైక్లో ఇది చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, ఇది వచ్చేసి మనం TRS వస్తుంది. సో మన కెమెరాకి అటాచ్ చేయాలంటే అది TRS నుంచి TRRS అడాప్టర్ కన్వర్ట్ చేయాలి. సో యూ హ్యావ్ టు బై దిస్. అండ్ చాలా మందికి ఆస్మో యాక్షన్ కెమెరా యూజ్ చేసే వాళ్ళు తెలిసిండది. దాని కనెక్షన్ వచ్చేసి మనకు 3.5mm జాగ్ లేదు, USB-C జాగ్ ఉంది. సో దానికి వీ హ్యావ్ టు బై పోట్రానిక్స్ నుంచి 3.5mm ఫీమేల్ టు Type-C మెయిల్ కన్వర్టర్ అయితే ఉంది. సో మన ఎక్స్టర్నల్ మైక్ డీజే ఆస్మో యాక్షన్ వర్కౌట్ చేయాలంటే ఫస్ట్గా మనం కొనాల్సి వచ్చేది సోనీ నుంచి ECM LV1. సెకండ్ వచ్చేసి రోడ్ నుంచి SC4 TRS టు TRRS అడాప్టర్. థర్డ్ థింగ్ ఇస్ పోట్రానిక్స్ నుంచి 3.5mm టు Type-C కన్వర్టర్ అయితే కొనాలి. ఈ 3 కొంటే కానీ ఆస్మో యాక్షన్ 3 ఎక్స్టర్నల్ మైక్ సెటప్ అయితే వర్క్ చేయదు. ఇవి కొంటే 100% వర్క్ చేస్తుంది. సో ఇందాక మీరు వినింది మొత్తం కూడా ఈ సెటప్ నుంచి విన్నారు. నేను యూజ్ చేసే కెమెరా వచ్చేసి ఆస్మో యాక్షన్ 3. ఒకసారి నేను ఫోన్లో రికార్డ్ చేసి చూపిస్తా. సో ఫస్ట్గా వచ్చేసి మన పోట్రానిక్స్ 3.5 టు Type-C కన్వర్టర్. సెకండ్ వైర్ వచ్చేసి రోడ్ నుంచి SC4 TRS టు TRRS అడాప్టర్. ఈ లోపల హెల్మెట్ నుంచి వైర్ వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకు సోనీ ECM LV1. సో ఈ 3 ఉంటే కానీ మనకు వర్క్ చేయదు. సో ఇప్పుడు దాకా మీరు అంతా వినింది వచ్చేసి ఈ సెటప్ నుంచి విన్నారు. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ స్టాండ్ బై మోడ్లోనే కాకుండా ఒకసారి నేను రైడ్ చేసుకుంటే కూడా మనము సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో ఏంది అనేది చూసుకుందాం. ఇంకోటి, ఈ వీడియో తర్వాత వచ్చేసి మనకి ఏమొస్తుందంటే ఒక బ్లూటూత్ ఇంటర్కామ్ అయితే మన హెల్మెట్ కోసం అయితే కొన్నాము. ఎందుకు కొన్నా అనేది సో రాబోయే వీడియోస్లో యూ విల్ గెట్ టు నో. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఇది 1899, ఇది వచ్చేసి నాకు 1500 చిల్లర ఎంతో పడింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 299 రూపీస్ అయితే పడింది. సో ఇప్పుడు మనం మన రైడ్కి అయితే వెళ్దాము, టెస్ట్ చేద్దాం ఓపెన్ వైజర్తో సౌండ్ ఎట్లా ఉంది, విండ్ నాయిస్ ఏమైనా ఉన్నా లేదా ఎక్కడైనా బ్రేకింగ్ పాయింట్ ఏమైనా ఉందా. సో అన్నీ నీట్గా టెస్ట్ చేసుకుందాం. సో చలో లెట్స్ గో. సో గ్యాంగ్ మన బైక్ మీద ఎక్కేసాము. బండి అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వైజర్ ఓపెన్లోనే ఉంది. అండ్ సో చలో. అండ్ ఫస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ వైజర్ అయితే ఓపెన్గా ఉంది. అండ్ మైక్ సెట్టింగ్స్ వచ్చేసి స్టీరియో మోడ్లో ఉంది, -12 dB. అండ్ మన సౌండ్ క్వాలిటీ అయితే ఎట్లా ఉంది, నేను యూజువల్లీ కెమెరా బ్లాగింగ్ మోటో బ్లాగ్ చేసేటప్పుడు ఎట్లా మాట్లాడతానో అంతే గట్టిగా మాట్లాడుతున్నా. అండ్ వైజర్ ఓపెన్ ఉంది కాబట్టి కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నా అని అనుకుంటున్నా. సో మన ఆడియో క్వాలిటీ అయితే ఎట్లా ఉంది. సో స్టాండ్ బైలో విన్నారు కదా, స్టాండ్ బైలో ఉన్నప్పుడు కూడా అప్పుడు సెట్టింగ్స్ వచ్చేసి నాకు ఏం పెట్టాయంటే సో స్టీరియో మోడ్లో -12 dB అయితే పెట్టేశాను. అండ్ ఇప్పుడు కూడా అదే పెట్టేశాను. ఇప్పుడు విండ్ బ్లాస్ట్ ఉంది ముందు నుంచి, చూస్తుంటే వాన కూడా పడేటట్టు ఉంది. సో ఇప్పుడు సౌండ్ ఎట్లా ఉందో ఓపెన్ వైజర్ వేసి మాట్లాడుతున్నా. అండ్ ఆడియో ఎట్లా ఉందో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆడియో అయితే ఎట్లా ఉంది అండి మనకు ఓపెన్ వైజరు. అండ్ చాలా మంచి నుంచి నేను ట్రై చేస్తున్నా ఏ మైక్ యూజ్ చేస్తే మన కెమెరా బాగుంటుంది అని. చాలా 2 months నుంచి రీసెర్చ్ చేశాక నాకైతే ఇది సొల్యూషన్ దొరికింది. సో విండ్ బ్లాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది బయట. అండ్ బండి ముందర పోయి తిప్పేసుకొని మేము ఇప్పుడు వైజర్ క్లోజ్ చేసుకొని మాట్లాడదాము. సో ఒకసారి బండి అయితే తిప్పుకుందాం మేము. వాన గట్టిగా పడేటట్టుంది. సో ఇంటికి అయితే ఎంత త్వరగా పోతే అంత త్వరగా మంచిది. ఓకే. అండ్ వైజర్ అయితే క్లోజ్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. చూడండి అప్పటి నుంచి వైజర్ ఓపెన్లోనే ఉంది. సో ఇప్పుడు వైజర్ అయితే క్లోజ్ చేసుకుందాం. అండ్ రైట్ నా మన వైజర్ అయితే క్లోజ్గా ఉంది.
చూస్తున్నారా, వైజర్ అయితే క్లోజ్గా ఉంది. అండ్ విండ్ బ్లాస్ట్ బయట కూడా బాగా గట్టిగానే ఉంది. అండ్ మన మైక్ సెట్టింగ్స్ అయితే ఎటువంటి చేంజెస్ చేయలేదు. సో -12 dB స్టీరియో మోడ్లో ఉంది. అండ్ మైక్ ప్లేస్మెంట్ ఎక్కడ చేశానంటే నా మౌత్కి కొంచెం రైట్ సైడ్లో నా ప్యాడింగ్స్ వస్తాయి కదా, హెల్మెట్ ప్యాడింగ్స్, దానికైతే అటాచ్ చేసి పెట్టేశాను. మైక్ ఎట్లా ఫిట్ చేయాలనేది నేను వీడియో లాస్ట్ అయితే చూపిస్తాను. వైజర్ క్లోజ్ చేశాక మన ఆడియో క్వాలిటీ అయితే ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. నాకు ఇప్పటికీ 4 types ఆఫ్ మైక్స్ యూస్ చేశాను నేను. ఇన్ని మైక్స్ లో నాకు సోనీ బాగా సెట్ అయింది. వెల్ మనము వైర్లెస్ మైక్ కూడా వాడచ్చు, కానీ మోటో బ్లాగింగ్ చేసేటప్పుడు వైర్లెస్ మైక్ పెట్టేస్తే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. ఎందుకంటే హెల్మెట్ లో పెద్ద స్పేస్ ఉండదు, అది వైర్లెస్ ట్రాన్స్మిటర్ రిసీవర్ కూడా ఇంత సైజెస్ ఉంటాయి, పట్టవు, అదంతా కుదిరేటి కాదు. సో మన ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది, హోప్ఫుల్లీ ఇట్స్ వెరీ నైస్ అనుకుంటా కంపేర్ టు ఓపెన్ వైజర్ అండ్ క్లోజ్ వైజర్. ఓపెన్ వైజర్ లో ఏమంటే సౌండ్ కూడా వస్తుంది. అరే ఫుల్ బుడద ఉంది, బండికి బుడదలు దింపాలంటే నాకు చాలా బాధ. నా బండికి నేను నా పెళ్ళం కంటే ఇంకా బాగా చూసుకుంటా, ఎందుకంటే దీని మీద ప్రేమ అట్టాడిది. మీ బైక్స్ కి మీరు ఎంత ప్రేమిస్తే అది మీకు రిటర్న్ లో అంతే ప్రేమ వస్తుంది. మీరు ఎట్ట పడితే అట్ట తోలి ఎక్కడ పడితే ఆడ దింపి అసలు దాన్ని పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, అది కూడా మమ్మల్ని పట్టించుకోదు. సర్వీస్లు, ఈ రిపేర్లు ఆ రిపేర్లు అని మమ్మల్ని టార్చర్ చేస్తుంది. సో దానికి కూడా పట్టించుకుంటే ఆటోమేటిక్గా మీకు అది మంచిగా చూసుకుంటుంది. ఆడియో క్వాలిటీ నాకు తెలిసిన వరకు చాలా అంటే చాలా బాగుంటుంది అనుకుంటా. వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఏంటంటే టైప్ సి ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు. మనము డైరెక్ట్ టైప్ సి మనకు లాబ్లియర్ మైక్స్ ఉన్నాయి, కానీ అవి అంటే లిటరల్లీ ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. లాబ్లియర్ మైక్ ఉంది, టైప్ సి లాబ్లియర్ మైక్ ఉంది సెన్నైజర్ నుంచి. బట్ అది ఫస్ట్ లో కాస్టింగ్ వచ్చేది ఎంత ఉన్నదంటే, ఆన్లైన్ లో చూసేది 6500 ప్లస్ లో ఉంది ప్రైస్. లిటరల్లీ 6500. దానికి పెట్టే బదులు మనకు మంచి రైడింగ్ జాకెట్ వస్తుంది. ఆ రైడింగ్ జాకెట్ కాకపోయినా మనకు వేరే గేర్స్ కూడా వస్తాయి. సో ఇదే అండి. అండ్ మైక్ మన హెల్మెట్ ఎట్లా మౌంట్ చేయాలనేది లాస్ట్ లో చూపిస్తాను. సో మీకు ఎట్టా నచ్చిందో సౌండ్ కింద కామెంట్స్ లో నాకు లెట్ మీ నో. నా ఛానల్లో వెళ్ళి నా స్టార్టింగ్ లో నేను చేసిన కొన్ని మోటో బ్లాగ్ చూస్తే అప్పుడు మీకు ఆడియోకి ఈ ఆడియోకి వింటే మీకు అర్థమైపోతుంది దేర్స్ అ హ్యూజ్ డిఫరెన్స్ అని. వీళ్ళు నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసేప్పుడు ఫుటేజ్ చూస్తాను, హోప్ఫుల్లీ నాకు నచ్చుతుంది అనుకుంటా. మనం దీనికి ఇంకా మంచిగా చేయొచ్చు. మన ఈ ప్రెసెంట్ ఉండే సెటప్ కి ఇంకా మంచిగా చేయొచ్చు. ఎట్లా అంటే ఇన్లైన్ వాల్యూమ్ కంట్రోలర్ అనే ఇంకొక వైర్ ఉంటది, అది అటాచ్ చేస్తే మనం ఇప్పుడు మనం మాట్లాడే మైక్ రికార్డ్ అవుతుంది కదా, మన లౌడ్నెస్ ఎంత వరకు లోపల తీసుకుంటుందో మైక్ అనే దాన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కెమెరాలో ఇన్బిల్డ్ -12 dB వస్తుంది. అది యూజ్ చేసే ఆ ఇన్లైన్ వాల్యూమ్ కంట్రోలర్ ఉంది కదా, అది యూజ్ చేస్తే మనం ఇంకా వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. వాల్యూమ్ అంటే సౌండ్ వాల్యూమ్ కాదు, మనం రికార్డ్ చేసే వాల్యూమ్ ఉంటుంది కదా, అది ఇంకా తగ్గించుకోవచ్చు. అప్పుడు ఇంకా మనం ఇంకా బాగా క్వాలిటీగా వస్తుంది. ఏమంటే నాకు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను, బట్ అది ఎందుకు ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే అసలు మనకు దొరకట్లేదు అది. వెల్ నా ఒక డ్రీమ్ ఉంది, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ 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 సూన్. ఈ వీడియోస్ మీరు చూస్తూ ఉంటే అప్పటి వల్ల నేను చేసేస్తూ ఉంటాను, చేయడానికి పోతున్నాను. వెల్ యూ హ్యావ్ టు వాచ్, వెయిట్ అండ్ వాచ్. ఫస్ట్గా మన మైక్ సెటప్ ఎట్లా చేయాలంటే, వెల్ మన మైక్ అవుట్పుట్ ఉంది కదా, మనకు కావాల్సినంత వైరు బయటికి అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకొని దాని తర్వాత టేప్ అయితే చేసుకోండి. చూసారా, ఫస్ట్గానే టేప్ చేసుకోండి, ఎందుకంటే పై కిందికి అయిపోతే మనకు అర్థం కాదు ఎంత కావాలనేది. సో ఇక్కడ నాకు అడాప్టర్స్ వస్తాయి కాబట్టి ఎగ్జాక్ట్గా నా కెమెరా ఇక్కడ వస్తుంది. సో కెమెరా నాకు ఇక్కడ వస్తుంది కాబట్టి అడాప్టర్స్ నేను కనెక్ట్ చేసేస్తే నాకు ఎగ్జాక్ట్గా వైర్ నాకు కెమెరాకు సెట్ అయిపోతుంది. సో నాకు కావాల్సినంత వైరు బయటికి అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ టేప్ అయితే చేసాను. దాని తర్వాత ఇప్పుడు మన మెయిన్ మైక్. సో ఈ మైక్ చూస్తున్నారా, ఈ మైక్ వచ్చేసి ఫస్ట్గానే టేప్ చేసేయండి. ఎలక్ట్రికల్ టేప్తో అయితే టేప్ చేసేసాను టైట్గా. వెల్ ఇదంతా దీనిపైన ఎందుకు టేప్ చేశానంటే, ఈ విండ్ స్క్రీన్ ఉంది కదా, ఇది వచ్చేసి ఊడిపోతుంది, టచ్ చేస్తే ఊడిపోతుంది. సో అందుకని నేను టేప్ చేసిన. మన క్వాలిటీ అయితే ఏం కాదు. సో ఫస్ట్గా నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు అయితే నా ప్యాడింగ్ ఇట్లా ఉండేది. సో సైడ్లో అయితే పెట్టాను. వీళ్ళు అక్కడిని తీసేసి నేను ఇక్కడ పెట్టాను, ఎందుకంటే నా హెడ్ కొంచెం పెద్దది కాబట్టి నాకు ఇక్కడ తగులుతూ ఉన్నది. సో తీసేసి నేను ఇక్కడైతే అటాచ్ చేశాను. సో అట్లా మిగిలిన వైర్ ఏం చేయాలంటే, ఇక్కడి నుంచి వచ్చింది. సో ఇట్లా టేప్ చేసుకుంటూ ఈ వైర్ మొత్తం ఇట్లా టేప్ చేసుకోవాలి, కనబడుతుంది. సో అట్లా అంతా టేప్ చేసుకొని, సో ఇట్లా వస్తే మన మైక్ అయితే ఈడుంది, చూస్తున్నారా. సో అట్లా మనము
మన మైక్ అయితే మౌంట్ చేసుకోవాలి. చాలా ఈజీ. మెయిన్ థింగ్ మన మైక్ అయితే ఫస్ట్ గానే టేప్ తీసుకోండి. ఎగ్జాక్ట్ మీకు ఇక్కడ పెట్టుకోండి, సైడ్ ప్యాడింగ్ తగిలించి పెడతారేమో అక్కడైనా పెట్టుకోండి, మీ ఇష్టం. మీకు ఎలా కన్వీనియంట్ అనిపిస్తే అట్లా పెట్టుకోండి. అట్లా మనం మైక్ అయితే మౌంట్ చేసుకోవాలి. దట్స్ ఇట్. చాలా సింపుల్ అండి. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద ఎగ్రేసి తనండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిపోవాలా, దాని పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాని మీద నొక్కి ఆ నోటిఫికేషన్స్ అన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు నేను ఏం అప్లోడ్ చేసిన వీడియో అన్ని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. లైఫ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడతో మన వీడియోని అయితే ఎంజాయ్ చేద్దాం. చాలా లాంగ్ వచ్చి ఉంటుంది అనుకుంటా. సో తప్పకుండా ఈ వీడియో మీకు బాగా ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్ఫుల్ గా అనిపించి ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. షేర్ దిస్ వీడియో. ఎవరికైనా డీజే ఆస్మో యాక్షన్ 3 కెమెరా ఉంటే వాళ్ళని ఈ వీడియో షేర్ చేయండి. Subscribe to my channel for more upcoming videos. So thanks guys, thanks for watching. Love you all. Take care. See you soon in my next video. Tata, bye bye. మా రిచ్ ఫ్రెండ్ సాయి రోహిత్ చూసారా, మనదే ఫామ్ ఇది. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. చూడు ఫామ్ చూడు. అసలు ఈ వెదర్కు ఈ ఫామ్ లోపల అంతా దడదడా కనిపించుకోవచ్చు. ఏమంటావా? సో బాయ్, టాటా, subscribe.